హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు K-Drama Wall. ఈరోజు నేను మై అమేజింగ్ బాయ్ ఫ్రెండ్ అనే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే జిక్ హానాతో మీ పేరెంట్స్ ఇంటికి వెళ్ళాలి కదా, లగేజ్ ప్యాక్ చేసుకో అని చెప్తాడు. ఆ తర్వాత హానా అండ్ జిక్ వాళ్ళ పేరెంట్స్ ఇంటి ముందు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ వీడియోకి చాలా మనీ వస్తుంది కదా, వాడు ఏం చేసుకుంటాడు అని అంటుంది హానా. అప్పుడు జిక్, అంత మనీ వచ్చాక వాడికి మన అవసరం ఏముంటుంది, మనకి దూరంగా వెళ్ళి సెటిల్ అవుతాడు అంటాడు. అప్పుడే హానా వాళ్ళ నాన్న హానా కార్ని చూసి తను లోపలే ఉందనుకొని పిలుస్తుంటాడు. అప్పుడు హానా, డాడ్ నేను ఇక్కడే ఉన్నాను అని పిలుస్తుంటుంది. అతను, నా అల్లుడు ఎక్కడున్నాడు, తనని వదిలేసి ఇద్దరే ఎందుకు వచ్చారు అంటాడు. అప్పుడే జిక్ షాక్ అవుతూ అక్కడ చూడండి అంటాడు. అప్పుడు లింగ్ పెద్ద కారులో వస్తుంటాడు. వీళ్ళు అలాగే చూస్తుంటారు. అప్పుడు లింగ్ అక్కడికి వచ్చి హానా వాళ్ళ నాన్నకి నమస్కారం చేసి మాట్లాడుతుంటాడు. అతను చాలా సంతోషిస్తాడు. లింగ్ హానాని గట్టిగా పట్టుకొని, ఎందుకు నన్ను వదిలేసి వచ్చావు అంటాడు. ఆ తర్వాత హానా అండ్ లింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అక్కడ ఆ ముసలావిడని కూడా పిలిచి ఉంటారు. అప్పుడు జెన్, తప్పెవరిది, ఇతనేనా మీ డబ్బును దొంగలించింది అంటాడు లింగ్ను చూసి. అప్పుడు ఆవిడ అంటుంది, మీరు అసలు పోలీసులేనా, తప్పు చేసిన వాడిని వదిలేసి ఇతన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు అంటుంది. జెన్ కూడా సైలెంట్గా సారీ అని అంటాడు. లింగ్ చిన్నగా స్మైల్ చేస్తాడు. ఆ బామ్మ కూడా స్మైల్ చేస్తుంది. హానా బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తనకు హాన్ నుంచి కాల్ వస్తుంది. హాన్ అంటాడు, కొంచెం వర్క్ ఉండి మీ స్టూడియో దగ్గరికి వచ్చా, కలుస్తావా, డిన్నర్కి వెళ్దామా అంటాడు. హానా మాత్రం, నాకు చాలా పని ఉంది, అయినా నేను అక్కడ లేను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అప్పుడే లింగ్ బయటకు వస్తుంటాడు. ఆ బామ్మ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు హానా పరిగెత్తుకుంటూ వెళ్ళి లింగ్ని హక్ చేసుకొని, ఇతను నా బాయ్ ఫ్రెండ్, మీకు హెల్ప్ చేశాడని విన్నాను, నిజమేనా అంటుంది. అప్పుడే అక్కడికి జెన్ వస్తుంటాడు. అతన్ని చూసి హానా స్టడీగా నిలబడి నవ్వుతుంటుంది. జెన్ జెలసీగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ మళ్ళీ ఆ అన్నోన్ పర్సన్ని చూపిస్తారు. తను ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఫోన్లో మాట్లాడే అతను పోలీస్ స్టేషన్లో లింగ్ని అరెస్ట్ చేశారు అనే విషయం చెప్తుంటాడు. అప్పుడు అతను అంటాడు, మళ్ళీ హెల్ప్ చేసి తను ప్రాబ్లంలో పడ్డాడు అని. ఇక్కడ మళ్ళీ పాస్ట్ చూపిస్తారు. కొంతమందిని సైనికులు తరుముతూ ఉంటారు. ఒక పిల్లాడు వాళ్ళ అమ్మ దాక్కొని చూస్తుంటారు. కొంతమంది పట్టుబడతారు. వీళ్ళు అక్కడి నుంచి పారిపోయి లింగ్ దగ్గరికి వస్తారు. లింగ్ని వాళ్ళని కాపాడమని వేడుకుంటారు. లింగ్ కూడా సరే అని చెప్పి వాళ్ళకు ఫుడ్ పెడతారు. వాళ్ళకి మాటిస్తాడు. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ హానా కార్లో వస్తుంటుంది. అప్పుడే హాన్ అక్కడికి వస్తాడు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంటుంది హానా. నేను నిన్ను వాలంటీర్గా పిలవడానికి వచ్చాను నా ఎక్స్పెరిమెంట్కి అంటాడు. అవునా, అయితే నేనే ఎందుకు, చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారుగా, వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చుగా అంటూ అక్కడి నుంచి వెళ్తుంటుంది. హాన్ తనను ఆపి, నువ్వు ఒక పెద్ద యాక్సిడెంట్ నుంచి బయటపడ్డావు, నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్, అందుకే నువ్వు అయితే కరెక్ట్ అనుకున్నా అంటాడు. కానీ హానా ఒప్పుకోదు. అప్పుడే జింగ్ వస్తుంటుంది. హానా, నువ్వు నాకు బ్రేకప్ చెప్పావు గుర్తుందా, నువ్వు నా 6th బాయ్ ఫ్రెండ్వి అంటుంది. అప్పుడు హాన్, నువ్వు నన్ను మర్చిపోయినా నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోను అంటాడు. ఇక్కడ లింగ్ తన స్టూడియోలో ఉంటాడు. అప్పుడే జింగ్ బాయ్ ఫ్రెండ్ టాన్ అక్కడికి వస్తాడు. నేను ఫిజికల్గా నేను ప్రొటెక్ట్ చేసుకునేలా నన్ను చేస్తావా అంటాడు. లింగ్ కూడా ఓకే అని చెప్పి తనతో మాట్లాడుతుంటాడు. టాన్ కూడా చాలా ఫ్రీగా మాట్లాడుతుంటాడు. లింగ్కి నచ్చుతాడు. ఇక్కడ హానా అండ్ లింగ్ ఇంటికి వస్తారు. హానాకి లింగ్ మీద లవ్ స్టార్ట్ అయి ఉంటుంది. తనకు తెలియకుండానే లిమిట్స్ క్రాస్ చేస్తూ ఉంటుంది. లింగ్ హానా కోసం బాగా కుక్ చేస్తాడు. హానా అది తినడానికి చాలా ఆలోచిస్తుంది ఎలా ఉంటుందో అని. వద్దంటే తను ఫీల్ అవుతాడేమో అని చాలా బలవంతంగా తింటుంటుంది. ఇక్కడ జెన్ హానాకి కాల్ చేస్తాడు. హానా అంటుంది, ఎందుకు కాల్ చేసావని. జెన్ అంటాడు, నువ్వు ఒంటరిగా బయటికి వెళ్ళకు, నీ అసిస్టెంట్ నీతో పాటే ఉంటున్నాడు కదా, నీకు ఎవరైనా తేడాగా అనిపిస్తే నాకు కాల్ చేయి అంటాడు. అప్పుడు హానా, ఏమంటున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు అంటుంది. ఆ కార్ యాక్సిడెంట్లో మాయమైన స్లీపింగ్ బ్యూటీ బాడీ మేల్కొంది అనిపిస్తుంది, నువ్వు ఎవరిని నమ్మకు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. హానా కూడా ఓకే అని చెప్పి నడుస్తుంటుంది. కానీ తనకు లింగ్ ఫుడ్ వల్ల స్టమక్ అప్సెట్ అయి ఉంటుంది. తను నడవలేక కింద పడిపోతుంది. అప్పుడే లింగ్ అక్కడికి వచ్చి హానాని అలా చూసి ఏమైంది అంటాడు. ఫుడ్ పాయిజన్ అయినట్టుంది, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు, లేదంటే ఇక్కడే చనిపోతానేమో అంటుంది. నెక్స్ట్ డే లింగ్ హానాకి ఫోటోషూట్ చేస్తుంటాడు. అలా చాలాసేపు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే లింగ్ కొంచెం అటు ఇటు తిరుగుతూ ఏదో వెతుకుతుంటాడు. తను ఒక దగ్గర తవ్వి బాక్స్ తీస్తాడు. హానా షాక్ అవుతూ ఉంటుంది. అప్పుడు లింగ్ అంటాడు, ఇది నిధి కావచ్చు అని.
హానా ఫేస్ వెలిగిపోతుంది. ఆ తర్వాత హానా అండ్ లింక్ సముద్రం దగ్గరికి వెళ్తారు. అక్కడ హానా మట్టిలో తవ్వుతూ ఉంటుంది, ఎలాగైనా విలువైన వస్తువులు కనిపెట్టి బాగా డబ్బు సంపాదించాలి అని. అప్పుడు లింక్ సముద్రంతో మాట్లాడుతూ, స్టూపిడ్గా బిహేవ్ చేస్తున్న అమ్మాయే హానా, ఇన్ని రోజులు చెప్పింది ఈమె గురించే. నాకు తన హెల్ప్ కావాలి, నన్ను ఎందుకు ఆ బాక్స్లో బంధించారు అండ్ నా ఎనిమి ఎవరు అని తెలుసుకోవడానికి నాకు ఉన్న ఒకే ఆప్షన్ ఈ అమ్మాయి, అందుకే ఈ అమ్మాయి నాకు కావాలి అంటాడు. ఇక్కడ హాన్ ప్రొఫెసర్ లీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ డోర్ ఓపెన్ అయి ఉంటుంది, అందుకని హాన్ ప్రొఫెసర్ లీని పిలుస్తూ లోపలికి వెళ్తుంటాడు. కానీ ఎక్కడ వెతికినా అతను కనిపించాడు. అప్పుడే రూమ్లో ఒక అతను సిస్టంలో ఉన్న ఇన్ఫర్మేషన్ పెన్ డ్రైవ్లో ఎక్కిస్తుంటాడు. హాన్ వాయిస్ విని వెనుక నుంచి వచ్చి కత్తితో పడవాలని చూస్తాడు. అప్పుడే సెక్యూరిటీ అతను వచ్చి హాన్ని పిలుస్తాడు. మీరు లీ గారి స్టూడెంట్ కదా, ఇక్కడికి ఎప్పుడు వచ్చారు అంటాడు. లీ ఎక్కడున్నాడు, కాల్ లిఫ్ట్ చేయట్లేదు, డోర్ లాక్ లేదు, అందుకే లోపలికి వచ్చా అంటాడు. అప్పుడు సెక్యూరిటీ అతను, ఆయన రాగానే మీకు కాల్ చేస్తా అంటాడు. ఇక్కడ హానా లింగ్ ఇచ్చిన బాక్స్ చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. లింగ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ థ్యాంక్స్ అని చెప్పి హగ్ చేసుకొని కిస్ చేస్తుంది. అలాగే ఇంట్లోకి వెళ్తుంది. లింగ్ మాత్రం చాలా బ్లష్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత జెన్ని చూపిస్తారు. హానా తన నుంచి దూరమైపోయిందని చాలా బాధపడుతుంటాడు. నిజానికి జెన్కి హానా అంటే ఇష్టం, కానీ ఒక రీజన్ వల్ల తనని రిజెక్ట్ చేశాడు. అప్పుడే ఎవరో డోర్ నాక్ చేస్తారు. వెళ్ళి చూస్తే హానా ఫుడ్ తీసుకొని వచ్చుంటుంది. జెన్ షాక్ అయ్యి అలాగే చూస్తుంటాడు. హానా లోపలికి వచ్చి ఫుడ్ సర్వ్ చేస్తుంటుంది. నువ్వు నన్ను ఇక్కడ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదా, నీ కళ్ళలో నాకు తెలుస్తుంది అంటుంది. నిజమే, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంటాడు. హానా అలాగే చూస్తుంటుంది. హానా చెవిలో బ్లూటూత్ ఉంటుంది. ఇప్పుడే మనకు అర్థమవుతుంది ఇదంతా లింక్ ప్లాన్ అని. జిక్ లింక్కి ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంటాడు. లింక్ జెన్ రూమ్కి వెళ్ళి అంతా చెక్ చేస్తుంటాడు. అప్పుడే జెన్ హానాకి వెనుక వచ్చి హగ్ చేసుకుంటాడు. హానాకి ఏం చేయాలో అర్థం కాదు, అలాగే చూస్తూ ఉంటుంది. జెన్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు హానా జెన్కి దూరం జరుగుతుంది. మనం ఇక్కడే డిన్నర్ చేద్దాం, నేను వెళ్ళి డ్రింక్ తెస్తా అంటాడు. హానా కూడా ఓకే అంటుంది. ఇక్కడ లింక్ సిస్టంలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా జిక్కి చెప్తూ ఉంటాడు. హానా జెన్తో డ్రింక్ చేస్తుంటుంది. అప్పుడు హానా రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తా అని చెప్పి లోపలికి వెళ్తుంది. అక్కడ జిక్తో ఇంకా ఎంతసేపు అంటుంది. అప్పుడు జిక్ ఇంకా ఒక పాస్వర్డ్ తెలిస్తే చాలు అంటాడు. అప్పుడు హానా ఇంతకుముందు తను నన్ను లవ్ చేశాడు కాబట్టి సిస్టమ్ పాస్వర్డ్ నా బర్త్డే డేట్ పెట్టాడు, ఇప్పుడేముందో నాకు తెలీదు అంటుంది. అప్పుడు లింక్ నీ బర్త్డే డేట్ చెప్పు అంటాడు. సెప్టెంబర్ 11 అని చెప్తుంది. పాస్వర్డ్ కూడా ఓకే అవుతుంది. జెన్కి ఏదో శబ్దం వినిపిస్తుంది. తనకు డౌట్ వస్తుంది ఎవరో ఉన్నారు అని. అప్పుడు హానా అది చూసి గట్టిగా అరుస్తుంటుంది. జెన్ అక్కడికి వచ్చి చూస్తాడు. హానా అంటుంది స్లిప్ అయింది, కింద పడిపోబోయాను అని. టేక్ కేర్ అని చెప్పి హానాని బయటకు తీసుకొస్తాడు. అప్పుడే జిక్ ఇక పైకి వచ్చి డోర్ నాక్ చేస్తాడు. జెన్ డోర్ తీస్తాడు. హానా ఇక్కడ ఉంటానని చెప్పింది, అందుకే ఇక్కడికి వచ్చాను అంటాడు. జెన్ కూడా లోపలికి రా అంటాడు. హానాని తీసుకొని వెళ్తుంటాడు. అప్పుడు హానా ఇంకెప్పుడైనా డిన్నర్కి వెళ్దాం, ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయి అని చెప్పి వెళ్తుంది. జెన్ అనుకుంటాడు హానా నన్ను మళ్ళీ లవ్ చేస్తుంది అని చిన్నగా స్మైల్ చేస్తాడు. అప్పుడే రూమ్లో ఏదో సౌండ్ వినిపిస్తుంది. వెళ్ళి చూస్తాడు. అక్కడ తను అండ్ హానా కలిసిన ఫోటో కింద పడడంతో దాన్ని మళ్ళీ స్మైల్ చేస్తూ అక్కడ పెడతాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు హానా లింక్తో అంటుంది నీ ఎనిమి అడ్రస్ దొరికింది కదా, ఇంకా ఎందుకు అలా ఉన్నావు అని. అప్పుడు లింక్ నేను ఆలోచిస్తున్నా, జెన్ నీకు బ్రేకప్ చెప్పాక కూడా ఇంకా నీ బర్త్డేనే ఎందుకు పాస్వర్డ్గా ఉంచాడు అని. అప్పుడు హానా మేము లవ్ చేసుకోకముందే మంచి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, అందుకే నా మీద ఇష్టం అలాగే ఉందేమో అని లైట్ తీసుకొని మాట్లాడుతూ ఉంటుంది. నెక్స్ట్ లింక్ బయటికి వెళ్తుంటాడు. అప్పుడే హానా కూడా లింక్ని ఫాలో అవుతూ వెళ్తుంటుంది. ఆ తర్వాత లింక్తో కలిసి ఇక నన్ను ఎప్పుడు వదిలేసి వెళ్ళకు అని చెప్పి తన చైన్ పట్టుకొని వస్తుంటుంది. లింక్కి ఆ ఇంటిని చూడగానే ఏదో స్ట్రేంజ్గా ఫీల్ అవుతాడు. ఇంట్లోకి ఫాస్ట్గా వెళ్ళి చూస్తాడు. అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ని ఎవరో మర్డర్ చేసి ఉంటారు. హానా అది చూసి చాలా భయపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ మర్డర్ గురించి టీవీలో వస్తుంటుంది. జెన్ అది చూసి డీటెయిల్స్ తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. ఇక్కడ హానా అండ్ లింక్ మాట్లాడుకుంటూ ఉంటారు. హానా ఇంకా భయపడుతూనే ఉంటుంది. తను అంటుంది నార్మల్ పీపుల్ని కూడా ఎందుకు చంపాలి, నీకు తెలుసు కదా నేను ఏం చేసినా అన్లక్కీనే, ఆ యాక్సిడెంట్ కూడా అసలు ఎలా జరిగిందో అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా అని నాకే జరగాలి అని చాలా ఏడుస్తూ ఉంటుంది. లింక్ తనని కన్సల్ట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత లింక్ బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే లింక్కి హార్ట్ బీట్ స్పీడ్గా కొట్టుకుంటుంది. హానా భయపడుతూ ఉందని తనకు అర్థమవుతుంది. లోపలికి వెళ్ళి చూస్తే హానా నిద్రలో భయపడుతూ ఉంటుంది. ఇక్కడ ఆ అన్నోన్ పర్సన్కి ట్యాన్ గురించి తెలుస్తుంది. ప్రొఫెసర్ లీపై డౌట్ వచ్చి లీని మార్చడానికి ట్రై చేస్తున్నాడు అని.
ఇక్కడ లీన్ తన డాక్టర్తో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటాడు. కొంచెం సేపు మాట్లాడగానే అన్నోన్ పర్సన్ మనుషులు వచ్చి లీతో మాట్లాడుతుంటారు. లీ చాలా భయపడుతూ ఉంటాడు. ప్లీజ్ వాళ్ళని ఏం చేయకండి, మీరు చెప్పిన పని నేను చేస్తున్నాగా అంటాడు. అప్పుడే ఆ పర్సన్ కాల్ చేసి నువ్వు ఇంకా బాగా హార్డ్ వర్క్ చేయాలి, నీకు ఇచ్చిన టైం అయిపోతుంది అంటాడు. అప్పుడు లీ నేను చాలా ట్రై చేస్తున్నాను, త్వరలోనే కనిపెడతా అంటాడు. అప్పుడు అతను నువ్వు నన్ను చీట్ చేస్తున్నట్టు తెలిస్తే నీ భార్య పిల్లల్ని నీకు దక్కరు అంటూ వార్నింగ్ ఇస్తుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లింక్ హానా కోసం జ్యూస్ చేస్తుంటాడు. హానా ఏం చేస్తున్నావు అంటూ దగ్గరికి వచ్చి చూస్తుంటుంది. లాస్ట్ టైం మీ ఫుడ్ పాయిజన్ అయింది, మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందో దీన్ని తాగితే అని చిన్నగా జారుకుంటుంది. లింక్ తనను ఆపి బలవంతంగా తాగిస్తుంటాడు. నెక్స్ట్ డే ఆ రోజు మర్డర్ అయిన కపుల్ సమాధి దగ్గరికి జెన్ వస్తుంటాడు. అక్కడ వాళ్ళ కూతురు కూడా ఉంటుంది. జెన్ తనను తాను పరిచయం చేసుకొని మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడుగుతాడు. కానీ ఆ అమ్మాయి ఏం చెప్పడానికి ఇష్టపడదు. ఇక అమ్మాయి లోపలికి వస్తుంటుంది. అప్పుడు లింక్ తనను పిలిచి తనని తాను పోలీసులాగా పరిచయం చేసుకుంటాడు. అలా తన దగ్గర ఉన్న ఒక ఫోటోని చూపిస్తాడు. అది తను చూసి అవును ఇది నాకు తెలుసు, మా నాన్న నాతో చాలాసార్లు దీని గురించి చెప్పారు, మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ దగ్గర ఇది ఉండేది, తనకు ఎవరో ఇచ్చారని చెప్పాడు అంటుంది. అయినా మీకు ఎలా దొరికింది ఈ ఫోటో, 100 years బ్యాక్ జరిగింది కదా అంటుంది. అప్పుడు లింక్ అవును ప్రపంచంలో ప్రతిదీ ఏదో ఒక దానితో ముడిపడి ఉంటుంది అంటాడు. ఇక్కడ హాన్ కార్లో వెళ్తుంటుంది. తను జిన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు జిక్ లింగ్ గురించి ఆలోచిస్తున్నట్టుంది. పాపం తను వేరే అమ్మాయితో ఉన్నాడని తెలిస్తే ఏమవుతుందో అనుకుంటాడు. ఇక్కడ జెన్ అండ్ హాన్ మాట్లాడుకుంటూ ఉంటారు. జెన్ అంటాడు ఇక కేస్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నామని. కానీ హాన్ ఎందుకు అలా చేస్తున్నారు, ఇంకా కొంచెం సీరియస్గా ట్రై చేయండి అని అంటాడు. అప్పుడే జెన్కి తన కార్ లొకేషన్స్ వస్తూ ఉంటాయి. అది తనకి కొంచెం డౌట్గా అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ లింగ్ మర్డర్ జరిగిన ఇంటికి వెళ్ళి అన్నీ చూస్తుంటాడు. తనకి ఆ మర్డర్ ఎలా జరిగిందో కూడా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ జెన్కి ఇంకా డౌట్ వస్తుంటుంది. హానా కార్ లింగ్ యూజ్ చేస్తున్నాడు కదా, తను ఈ కేసుకి సంబంధించిన ఇంట్లోకి ఎందుకు వెళ్తున్నాడు అని డౌట్ వస్తుంటుంది. ఇక్కడ హాన్ లింగ్ని అడుగుతుంది అక్కడ ఏదైనా క్లూస్ దొరికాయా అంటుంది. మొత్తం చెక్ చేశా కానీ అతను చాలా తెలివిగా ఉన్నట్టున్నాడు, ఒక్క క్లూ కూడా వదలలేదు అంటాడు. హానాకి ఆ హత్య చేసిన వాడిపై చాలా కోపం వస్తుంటుంది. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. వెళ్ళి చూస్తే జెన్ వస్తాడు. తను అంటాడు లింగ్ని కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయాలి మర్డర్ కేసు విషయంలో అంటాడు. హానా భయపడుతూ ఉంటుంది. అప్పుడు లింగ్ వచ్చి వాళ్ళతో వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. జెన్ అంటాడు మీరు ఆ మర్డర్ జరిగిన ప్లేస్కి 2 సార్లు వెళ్ళారు, నాకు తెలుసు మీకు ఈ మర్డర్కి ఏదో సంబంధం ఉంది అంటాడు. అప్పుడు లింగ్ 100 years బ్యాక్ మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ మా ఫ్యామిలీ ట్రెజర్ని వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చారు, అది నేను రికవర్ చేసుకోవాలి అని చాలాసార్లు వాళ్ళని కలవాలనుకున్నా కానీ నాకు వాళ్ళ అడ్రస్ దొరకలేదు. ఈ మర్డర్ని నేను న్యూస్లో చూసి వాళ్ళ గురించి తెలుసుకున్నా అంటాడు. అప్పుడు జెన్ అరుస్తూ నువ్వు అబద్ధం చెప్తున్నావు, నీ లొకేషన్స్ అన్నీ నేను చూస్తున్నాను అంటాడు. అప్పుడు లింగ్ నా మీద నమ్మకం లేకుంటే నా గర్ల్ ఫ్రెండ్ని అడగండి అంటాడు. జెన్కి ఇక కోపం వస్తుంటుంది. జెన్ బయటకు వచ్చి హానాకి కాఫీ ఇస్తుంటాడు. హానా చాలా కోపంగా జెన్కి తన కార్ కీస్ ఇస్తూ నువ్వు నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు, నా పర్మిషన్ లేకుండా నువ్వు నా లొకేషన్స్ ఎందుకు చూస్తున్నావు, అయినా నా బాయ్ ఫ్రెండ్ విషయంలో ఎందుకు ఇలా ట్రై చేస్తున్నావు అంటుంది. జెన్ సాడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ మీద కనుక ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. వెంటనే నెక్స్ట్ ఎపిసోడ్ని అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.